హే అవతార్ మే హే బాబా కి జై బాబా అండి. అందరికీ జై బాబా. ముందుగా ప్రార్థనా గీతాన్ని శ్యామల గారు పాడవలసిందిగా కోరుతున్నాము. అనంతరం బుక్ రీడింగ్ అనంతరం ఎం నాగమణి గారు ప్రభువుకు హారతిస్తారు. జై బాబా అండి. జై బాబా. థ్యాంక్ యూ. స్టార్ట్ చేయమంటారా? అవతార్ మెహర్ బాబా కీ జై. స్టార్ట్ చేసిదా రజని? చెయ్యండి చెయ్యండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం వనుగ్రహింపుము అవ్యయ మోక్షం వనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా అది అలాగా అనే పుస్తకంలోని బాబా చెప్పిన విషయాలని ఇరిచి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజు ఇరిచ్ జాల్ కేరావాలా అనే ఆయన గురించి చెప్తున్నారు. ఎందుకు ఇరిచి చెప్తున్నాడు అంటే అతడు బాబా కోసం ఎంత తపన చెందాడు, ఎంత కష్టపడ్డాడు. ఎందుకంటే ఇరిచ్చే సాక్ష్యం, ఇరిచి చూశాడు స్వయంగా. బాబా ఒక కోరిక కోరతారు, ఒక ఏకాంత ప్రదేశం కావాలి అంటే ఆ ఏకాంతవాసానికి ఏర్పాట్లు చేయడం కోసం జాల్ కేరావాలా ఎంత కష్టపడ్డాడో దాని గురించి వివరిస్తున్నాడు. అసలు ఈ జాల్ కేరావాలా ఎలాగంటే వాళ్ళ నాన్నగారు ఇరిచి వాళ్ళ ఫాదరు
ఇద్దరు కూడా ఒక ఆఫీస్లో పనిచేయడం వల్ల అలా బాబా పరిచయం జరిగి మొత్తం ఫ్యామిలీ అంతా బాబా ఫోల్డ్లోకి వచ్చేస్తారు. ఈ జాల్ కేరావాలా బాగా చదువుకుని ఒక ఉన్నత పదవిలో ఉంటాడనమాట. ఒక పెద్ద జిల్లాకి కలెక్టర్ కింద ఉంటాడు అతను. అతనేంటంటే అతని దగ్గరికి బాబా ఒక సందేశం పంపిస్తారు ఇరిచి ద్వారా. ఆ సందేశం సారాంశం విన్నాక ఇరిచితో జాల్ అంటాడనమాట, బాబాని అంత దూరం ఎందుకు పంపించడం, మన జిల్లాలోనే మంచి మంచి ప్లేసులు ఉన్నాయి, కాబట్టి నేను ఒక 2 రోజులు నువ్వు ఆగితే కనుక నేను ప్లేస్ సెలక్షన్ చేయిస్తానని చెప్పి తన కింద ఉన్న అధికారులందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఒక ప్లేస్ సెలెక్ట్ చేస్తారు. కానీ అదేంటంటే చాలా కీకారణ్యంలో ఉంటుందన్నమాట ఆ గుహ. బాబా చెప్పినట్లుగా కొన్ని షరతులు ఉంటాయి. ఆ గుహ పక్కన కొన్ని గుహలు ఉండాలని, క్యాంప్ ఉండాలని, ఏదో బాబా కొన్ని చెప్తారు. చాలా పవిత్రంగా ఉండాలని, ఒక ముని ఎవరైనా తపస్సు చేసిన ప్లేస్ అయి ఉండాలని, ఇవన్నీ కలగలిసి ఒక స్థలాన్ని ఎంపిక చేస్తారు. అది అది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్లేస్ నుంచి ఆ గుహ దగ్గరికి వెళ్ళాలంటే చాలా అడ్డంకులు ఉన్నాయని చెప్పి అధికారులు ఒక్కొక్క అడ్డంకి చెప్తూ ఉంటారు. దాన్ని ప్రతిదీ కూడా చాలా తేలికగా, ఎందుకంటే మెహరు ప్రభు అండ నాకు ఉంది అనే ధైర్యంతో అతను ప్రతిదీ కూడా ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది అంటే వెంటనే దాని సాల్వేషన్ అన్నమాట. ఎలాంటి సాల్వేషన్ అంటే చిన్న చిన్న సెలయేర్లు ఉంటాయి, అందులోకి వెళ్ళాలంటే కార్లు వెళ్ళవు అంటే పెద్ద పెద్ద దొంగలు వేసేసి వాడది కట్టేద్దాం అంటాడు. అరణ్యంలోకి వెళ్ళాలంటే రోడ్డు లేదు అంటే అక్కడి నుంచి రోడ్డు వేసేద్దాం గుహ దాకా అంటాడు. అంటే అది చాలా కష్టసాధ్యమైనా కూడా ప్రభువు కనుక అనుగ్రహిస్తే చాలా ఇష్టంగా చాలా అనువుగా ఆ పని అయిపోతుంది. అది ఆయనకి తెలుసు కనుక అధికారులతో చెప్తున్నాడు. కానీ అధికారులు ప్రతిదీ హడల్స్ వేస్తూ ఉంటే ఆఖరికి ఫైనల్ గా జాల్ ఏమంటాడంటే తన కింద పనిచేసే ఉద్యోగులతోటి ప్రతి అభ్యంతరాన్ని తోసిపుచ్చాడు అని చెప్తున్నారు ఇరిచి మాటల్లో మనం తెలుసుకుంటున్నాం ఈ జాల్ కేరావాలా యొక్క ఆ తత్వాన్ని. చాలా మొండిగా, చాలా స్పష్టతగా తన గురువుకి కంఫర్ట్ చెయ్యాలి అనే తప్ప లక్ష్యం తప్ప ఇంకేదీ వినటం లేదు జాలు అని చెప్తున్నారు ఇరిచి. ఆఖరికి జాలు ఈ అధికారులతో అన్నట్ట, అసలు ఇంతకీ మీరు ఈ పని నిర్వహించగలరా లేరా? ఎందుకంటే ప్రతిదీ చెప్తున్నారు కదా వాళ్ళు, అక్కడ సెలయేర్లు ఉంటాయి, అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, ఆ గుహలోకి వెళ్ళడం కష్టం, రోడ్డు లేదు, ఇవన్నీ చెప్తుంటే వాటన్నిటికీ తరుణోపాయం చెప్తున్నా కూడా వాళ్ళు ఇంకా అభ్యంతరం పెడుతున్నారు అక్కడ ఏర్పాట్లు చేయడానికి. ఆఖరికి జాలు ఫైనల్ గా ఏమంటున్నాడంటే అసలు మీరు ఈ పనిని నిర్వహించగలరా లేదా అడిగేశాడు జాలు. అయిష్టంగానే తమకు తగు సమయం ఇస్తే చేయడం సాధ్యపడుతుంది అన్నారు అధికారులు. అప్పుడు జాల్ అన్నాడు, ఎన్నాళ్ళు కావాలి? 20 రోజులు చాలా అడిగాడు వాళ్ళని జాలు. అందరూ సహకరిస్తే పూర్తి చేయవచ్చు అన్నారు వాళ్ళు. జాల్ అన్నాడు తన అధికారులతో, ఏం భయపడకండి, అదంతా నేను చూస్తా కదా అని అభయం ఇచ్చాడు జాలు కింద అధికారులకి. ఆఖరికి ఫైనల్ గా జాలి ఏమన్నాడంటే, సరే ఇప్పుడు ఏం చేద్దామో చెప్పండి, ఈ ఏర్పాటు మేము చేస్తున్నామని బాబాకి తంతి పంపుదామా వద్దా? ఎందుకంటే అందరూ కలిస్తేనే కదా పని చేయగలరు. అందుకని ఇన్ని హడల్స్ కి అన్ని తరుణోపాయాలు చెప్పాక జాలు ఫైనల్ గా అంటున్నాడు, అంటే బాబా ఏం చెప్పారు, ఆ స్థల ఎంపిక అయిన వెంటనే నాకు టెలిగ్రామ్ పంపించమని అడిగారు. అందుకని బాబాకి మనం టెలిగ్రామ్ పంపిద్దామా, ఈ పని మనం చేద్దామా వద్దా, ఫైనల్ గా చెప్పండి అడిగాడు జాలు. నేను మిమ్మల్ని కోరేది అదే, నేను నా గురువుకి బద్ధున్నే పాటిస్తున్నాను కనుక మీరు ఆ పని నెరవేర్చాలంటూ జాలు బాబాను గురించి, ఆయన విశిష్టత గురించి వారికి వివరించి ఇదంతా ఆయన కోసమే సంకల్పించినట్లు చెప్పాడు జాలు. ఆఖరికి జాలు ఏమన్నాడంటే, మీరందరూ ఒప్పుకుంటే బాబాకి తంతి పంపిద్దాం, ఎందుకంటే మనం ప్రయత్నిస్తాం, మిగతాదంతా ఆయన చూసుకుంటారు, మీకు తెలియట్లేదు నా గురువు యొక్క విశిష్టత అని చెప్పి కొంత బాబా గురించి పరిచయం చేశాట. అంటే బాబా యొక్క విశిష్టత గురించి. ఆ తర్వాత అంటున్నాడు ఆయన, మనం ప్రయత్నం చేద్దాం, మిగిలినదంతా ఆయన చూసుకుంటారు అని భరోసా ఇచ్చట వాళ్ళకి. ఈ వివరాలన్నీ నేను ఆ సమయంలో వాళ్ళ సమక్షంలోనే ఉండటం వల్ల నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి అన్నారు ఇరిచి. జాలు చాలా ఖచ్చితమైన మనిషి, మాట తప్పని సత్యసంధుడు. తాను ఏదైనా ఒక పని చేస్తానని బాబాతో చెప్పాడు అంటే ఇక దాన్ని పూర్తి చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తాడు. ఇప్పుడు తన మనుషులంతా తమకు వీలున్నంత వరకు చేతనైంది చేస్తామని చెప్పారు కనుక జాలు నా వైపు తిరిగి ఇప్పుడు బాబాకి తంతి పంపుదాం అన్నాడు.
ఎప్పుడైతే జాలు ఈ అధికారులకు అందరికీ ఆర్డర్స్ చేసేసి ఫైనల్ గా మీ సహకారం ఉంటే ప్రభు కృప కూడా మా ఉంటుందని చెప్పి బాబా గురించి చెప్పాక ఇరిచి మేము తిరిగట. ఇరిచి అదే చెప్తున్నాడు, నా సమక్షంలో ఇదంతా జరిగింది కనుక నేను ప్రతిదీ మీకు చెప్తున్నాను అంటూ. జాల్ ఎలాంటి వాడంటే చాలా సత్యసంధుడు, ధైర్యవంతుడు. అతను ఇంకా బాబా చెప్పారు అంటే ఆ పని పూర్తి చేసేందుకే ప్రయత్నిస్తాడు అని చెప్తున్నాడు. ఆఖరికి జాల్ అన్నట ఇరిచేం తిరిగి, ఇప్పుడు బాబాకి మనం టెలిగ్రామ్ పంపిద్దాం, ఆయన దగ్గర నుండి జాబు వచ్చేంత వరకు నేనెందుకు ఆగకూడదు ఇరిచినంటున్నాడు జాలు. ఆయన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి జాబ్ వస్తుంది కదా, అప్పుడు వచ్చే వరకు నువ్వు ఆగచ్చు కదా. ఒకవేళ తన కార్యక్రమాన్ని డార్జిలింగ్ నుంచి ఈ సిహానావాకు మార్చేందుకు అంగీకరించవచ్చునేమో కదా అన్నాడు జాలు. అంటే బాబా డార్జిలింగ్ లో చూడమన్నారు ఆ ప్లేసు, కానీ జాలు ఉన్న ప్లేస్ లోనే అది దొరికేసింది బాబా చెప్పిన షరతుల ప్రకారం. కాబట్టి బాబాకి టెలిగ్రామ్ అయ్యి తిరిగి టెలిగ్రామ్ ఇచ్చే వరకు నువ్వు వెయిట్ చేయి. ఎందుకంటే బాబా ఒకవేళ ఈ ప్లేస్ నచ్చి డార్జిలింగ్ వద్దు నువ్వు వెనక్కి వచ్చేయంటే అప్పుడు నువ్వు వెనక్కి వచ్చేయచ్చు కదా, లేదు డార్జిలింగే వెళ్ళు అంటే నువ్వు అలా ముందుకు వెళ్ళిపోవచ్చు. కాబట్టి 2 రోజులు నువ్వు ఆగు, ఈలోగా బాబాకి టెలిగ్రామ్ ఇద్దామన్నాడు జాలు. జరిగిన పరిస్థితులన్నీ వివరిస్తూ విధించిన షరతులకు అనుగుణమైన ఏకాంత స్థలాన్ని బాబా అనుమతిస్తే 20 రోజుల్లో ఏర్పాటు చేయగలమని తంతిని పంపారు బాబాకు. బాబా వెంటనే ఆయన దగ్గర నుంచి జాలిని పని మొదలుపెట్టి తక్షణం పూర్తి చేసేటట్లు చూడమని వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చి, నన్ను అంటే ఇరిచిని డార్జిలింగ్ వెళ్లకుండా బాబా దగ్గరికి తిరిగి రమ్మని జాబు వచ్చింది మాకు అని చెప్తున్నాడు ఇరిచి. అంటే ఎప్పుడైతే బాబాకి టెలిగ్రామ్ ఇచ్చారో బాబా వెంటనే ఓకే చేసేసారు. ఎందుకంటే ఆయనకి సర్వాంతర్యామి అంతా తెలుసు, అతను ఎంత కష్టపడుతున్నాడు, ఎంత తపన చెందుతున్నాడు. అందుకని బాబాకి వెంటనే నచ్చేసింది, ఇంక నువ్వు అక్కడ ఉండద్దు, నువ్వు వెనక్కి వచ్చేసే, డార్జిలింగ్ కూడా వెళ్ళక్కర్లేదని చెప్పి ఇరిచి కూడా టెలిగ్రామ్ ఇచ్చారు. జాల్తో ఏమన్నారంటే పని మొదలెట్టే అని కూడా టెలిగ్రామ్ ఇచ్చారట. బాబా ఆజ్ఞ ప్రకారం నేను తిరిగి వెళ్ళిపోయాను. ఇది చెప్తున్నాడు. ఇంక అక్కడి నుంచి నేను బాబా వద్దన్నారు కదా, నేను తిరిగి వచ్చేసాను. కొద్ది వారాలు గడిచాక నేను మళ్ళీ పెండు, బైదిల్, చగన్, గుస్తాజీలతో కలిసి తిరిగి వచ్చాను. ఒక పెద్ద లారీ నిండా సామాన్లు, తినుబండారాలు, పప్పు, సున్నిపిండి, ఎండుకట్టెలు, ఇలా అనేక ఆహార పదార్థాలు మాతో తీసుకొచ్చాం. బాబా వచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉంచాలని మేము ముందుగా వచ్చాం. ఈ పథకాన్ని మొదట్లో తయారు చేసేటప్పుడు నేను అక్కడే ఉన్నా. జాలు ఎదుర్కొనే కష్టాలు కొంతవరకే తెలుసుకోగలిగానేమో గాని నేను స్వయంగా ఆ రోడ్డుపై ప్రయాణం చేసేంత వరకు అతడు పడ్డ ఘోరమైన కష్టాలను తెలుసుకోలేకపోయాను అంటున్నాడు రిచి. బాబా ఎప్పుడైతే వెనక్కి రమ్మన్నారో వెనక్కి వచ్చేసాడు. తర్వాత కొద్ది వారాల తర్వాత ఏం చేశారంటే, మరి అక్కడ ఉండడానికి మండలి, తినడానికి తిండి, బాబాకు కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకోవాలి కదా, అవి లారీ నిండా నింపుకుని వచ్చారట. తీరా ఆ లారీ ఈ జాలు వేసిన రోడ్డు మీదకి వెళ్తుంటే ఇరిచి చెప్తున్నాడు, ఫస్ట్ లో వాళ్ళు డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆ కష్టం తెలిసింది, కానీ ఇప్పుడు ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే జాలి ఎంత కష్టపడ్డాడో నాకు అవగతం అవుతోంది అంటున్నాడు. సరిగ్గా వాళ్ళు రోడ్లు కూడా వేసేసారన్నమాట వీళ్ళు రావడానికి ముందే. అవన్నీ కంఫర్ట్ అంతా చేసేసాడు జాలు. అందుకే నిరిచి చెప్తున్నాడు, అప్పుడు మాటల్లో విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను, అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాను జాలి ఎంత ఘోరమైన కష్టాన్ని ఎదుర్కొన్నాడో అని చెప్తున్నారు ఇరిచి. అడివంతా చాలా దట్టంగా ఉంది. మధ్యలో దాటవలసిన ఏర్లు, వాగులు ఉన్నాయి. కేవలం పనికి మాలిన సరంజామా ఉండే క్యాంపుకు పోతుంటేనే అదంతా ఎంత పురాతనమైన ప్రదేశమో అర్థమైంది. ఇంకా మేము కొత్తగా వేసిన రోడ్డు చూడలేదు. సక్రమమైన రోడ్డు మీద వెళ్తుంటేనే చెట్ల మధ్య చిరుత పులులు కనబడ్డాయి. పెద్ద పులులు గర్జనలు వినబడ్డాయి. తీరా కొండ మీద ఉంటే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలో ఊహించలేకపోయాము అని చెప్తున్నాడు. ఇంకా అరణ్యంలోకి ప్రవేశించాము. ఈ క్యాంపులు, చిన్న చిన్న క్యాంపులు ఉంటాయి కదా, ఆ క్యాంపులు గుండా ఇంకా మేము వెళుతున్నాం. ఇప్పుడు ఈ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా పెద్ద దట్ట అడవి. అప్పుడే మాకు పులులు కనిపిస్తున్నాయి, అరుపులు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ బాబా ఏకాంతవాసం చేసే గుహ వరకు రోడ్డు వేశారు అంటే ఆ రోడ్డు దారి ఇంకెంత కష్టంగా ఉంటుందో అనిపించింది నాకు. అసలు ఇది ఎలా సాధ్యమైంది, ఇంత కష్టాన్ని ఎలా ఓర్చుకున్నాడు జాలు అంటున్నాడు ఇరిచి. మా వాహనాల్లో పెట్రోల్ నింపేందుకు మేము క్యాంపు వద్ద ఆగాం. అంటే పెట్రోల్ ట్యాంకుల నిండా నింపేసి ఒక డ్రమ్ముల నిండా ఒక చోట పెట్టించాడనమాట. ఎంత ముందాలోచన చూడండి జాలుకి.
ముందే చెప్పేసుకున్నాడు కదా ఈ పెట్రోల్ కూడా స్టోర్ చేసి ఉంచాలని. అందుకని ఇరిచి వాళ్ళు రాగానే అక్కడ చిన్న క్యాంపు దగ్గర పెట్రోల్ డ్రమ్ములు ఉన్నాయట. అందుకని వీళ్ళ బళ్ళలో వినబడట్లేదు రజని. హలో, వినిపిస్తుందండి? లేదు రజని, హలో, 1 minute బ్యాక్ నుంచి వినబడట్లేదు. చెప్పారు. మీ మాట వినపడలేదు. ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. ఇరిచి చెప్తున్నాడు ఎంత ముందాలోచనగా వాళ్ళ బళ్ళకి కూడా పెట్రోలు పోసుకుందికి ఒక క్యాంపులో పెద్ద పెద్ద డ్రమ్ముల్లో పెట్రోల్ పోసించారటండి. అందుకని ఆ క్యాంపు దగ్గర ఆగాం మేము పెట్రోల్ నింపుకుందికి. ఆ క్యాంపు కూడా 10 అడుగుల దూరంలో ఉందిట ఈ డ్రమ్ములు. దానిలో పెద్ద పెద్ద పెట్రోల్ డ్రమ్ములు ఉన్నాయి. మేము అక్కడికి చేరేసరికి బాగా పొద్దుపోయింది. నేను ఒక ఖాళీ జర్రా క్యాన్ తీసుకుని పెట్రోల్ పోసుకొద్దామని లారీకి వెళ్ళాను. అంటే మరి వీళ్ళు ఎక్కడ ఎంతో దూరం నుంచి వచ్చారు కదా, తీరా ఆ బళ్ళలో పెట్రోల్ నింపుకుందామని ఈ జాలు ఏర్పాటు చేసిన ఆ క్యాంపు దగ్గర ఆగి ఆ లోపలికి వెళ్ళారట. ఎందుకు? తన దగ్గర ఉన్న ఒక క్యాన్లో ఈ పెట్రోల్ నింపుకుందామని. మేము అక్కడికి చేరేసరికి చాలా పొద్దుపోయింది. నేను ఒక ఖాళీ జర్రా క్యాన్ తీసుకుని పెట్రోల్ పోసుకొద్దామని లోపలికి వెళ్ళాను. ఇరిచి చెప్తున్నాడు. పెద్ద డ్రమ్ములు కడుగున ఆ పంపులన్నీ మూతలు ఉన్నాయి. మూత తీసి క్యాన్ నింపుతున్నాను. అది రాత్రి అవ్వడం చేత బాగా చీకటిగా ఉంది. నాకు బాగా కనబడేందుకు వీలుగా ఆ క్యాంపులో ఉండే ఒక అతను లాంతరు పట్టుకొచ్చాడు. నా దగ్గర చిన్న టార్చ్ ఉంది. అయినా అతను ఏమనుకుని లాంతరు తెచ్చాడో నాకు తెలియదు కానీ దాన్ని లోపలికి తేగానే గ్యాసు బగ్గుమని మండింది. నేను నింపుతున్న జర్రా క్యాన్ అంటుకుని మంటసాగింది. అంటే ఎంత ప్రమాదానికి వచ్చిందో చెప్తున్నాడు ఇరిచి. అసలు దారుణంగా ఉందంటే ఈ పెట్రోల్ నింపి ఆ డ్రమ్ముల్లో పెట్టడం చూడండి. తీరా వెళ్ళి నింపుకుందామనేసి చాలా పొద్దుపోయింది. అయినా సరే ఆ చీకట్లో వెతుక్కుంటూ నింపుకుంటున్నాడు. కానీ పొరపాటున ఒక అతను ఏం చేశాడు, చీకట్లో కనిపించదేమో అని లాంతర తీసుకెళ్లాడు. ఆ పెట్రోల్ ఓపెన్ అయింది కదా, వెంటనే ఎప్పుడైతే మంట వచ్చిందో మొత్తం అంటుకుపోయింట. ఎలా అంటుకుందంటే ఇరిచి చేతిలో ఉన్న క్యాన్ కూడా అంటుకుపోయింట. సమయస్ఫూర్తితో తెలివిని ఉపయోగించి పంపు తిప్పేసినందున అంటే ఆ మూత వెంటనే కట్టేశారు ఇరిచి. ఎప్పుడైతే ఈ లాంతరతో అతను లోపలికి వచ్చాడో మంట అంటుకుందో వెంటనే పెద్ద డ్రమ్ము మూత కట్టేశాను అని చెప్తున్నాడు. ఆ పెద్ద డ్రమ్ము పేలిపోయే ప్రమాదం తప్పింది. జర్రాకాను మాత్రం అంటుకుని కాలిపోతోంది. నేను అటు ఇటు చూచి పక్కనేనున్న ఒక దుప్పటి తీసి క్యాన్ పై విసిరి దాని సహాయంతో మెల్లగా మండుతున్న క్యాన్ని బయటికి విసిరేసి గదిలో ఉన్న తక్కిన డ్రమ్ములను మంటలు వ్యాపించి పేలిపోయే ప్రమాదం జరగకుండా నివారించే ప్రయత్నం చేశాను అంటున్నాడు ఇరిచి. అంటే చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు వీళ్ళు. ఈ జర్రాక్ అంటే తన చేతిలో ఉన్న క్యాన్ అంటుకుంది. వెంటనే ఏం చేశాడు ఇరిచి, ఆ పెద్ద డ్రమ్ము ఆ ట్యాప్ క్లోజ్ చేసేసి ఈ క్యాన్ ని దూరంగా విసిరేసాడు. విసిరేద్దాం అనుకునేసరికి అక్కడ ఏదో దుప్పటి ఉంటే దాంతో కొంచెం మంటలు ఆర్పాడు, కానీ అది ఆగలేదు. అది విసిరేయకపోతే ఏమవుతుంది, ఇంకా డ్రమ్ములన్నీ కూడా పెట్రోల్ తో ఉన్నాయి కనుక చాలా పెద్ద ప్రమాదం వస్తుందని చెప్పి ఈ జర్రాకాని దూరంగా విసిరేశాడు ఇరిచి. రాకపోతే కనుక మొత్తం ఈ డ్రమ్ములన్నీ అంటుకుపోయి మొత్తం పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అది నివారించే ప్రయత్నం చేశాను నేను అని చెప్తున్నాడు ఇరిచి. ఇదంతా క్షణాల్లో జరిగిపోవడంతో ఏం చేయాలో ఎవరికీ తోచలేదు. మొత్తం మీద గది బయటకు కాలే ఆ జర్రాకాని లాగాను. అంటే విసరడానికి కూడా అవ్వలేదు మాట అతనికి. అందుకే చెప్తున్నాడు ఇంకా అతని చేతిలో ఇంకా జర్రాకాని ఉందిట. గది బయటికి వచ్చిన తర్వాత ఆ చీకట్లో నేను ఎటు నడుస్తున్నానో కనబడలేదు. దారి కనబడక వరండా దాటి కాలు జారి వెళ్ళకిలా పడిపోయాను. మండుతున్న జర్రాకాను నా మీద పడిపోయి నా ఒళ్ళంతా కాలిపోవలసిందే. కానీ బైదులు మెరుపులా వచ్చి ఒక తన్ను తన్నేసరికి అది దూరంగా పోయి పడింది. ఎప్పుడైతే ఈ జర్రాకాన్తో బయటకు వచ్చేసాడో ఆ చీకట్లో కనిపించలేదు అతనికి ఏమీ కూడా. ముందు బయట పడిపోవాలి కదా గది బయటికి, కానీ జారి పడిపోయాట. ఆ జారి పడిపోవడం చేతిలో నీ క్యాన్ అతని మీద పడబోతుంటే ఈ బైదులు చాలా బలంగా ఆ క్యాన్ ఒక తన్ను తన్నాడు, అది దూరంగా పడింది అని చెప్తున్నాడు. బహుశా బైదుల బలం గురించి నేనింతకు ముందే మీతో చెప్పాననుకుంటాను అంటున్నారు ఇరిచి. అతని తన్ను కేవలం జర్రాకాను
వరండాలో నుంచి విసిరివేయడమే కాదు, అది నా నెత్తి మీదుగా పోయి నా వెనక నేల మీద పడింది అని చెప్తున్నాడు. అది ఎంత గట్టిగా తన్నాడంటే, అంటే పెట్రోల్తో నిండిన క్యాన్ తన్నడం అంటే ఎంత బలం ఉండాలి అదే చెప్తున్నాడు. చాలా బలం ఉన్నవాడు బైదులు కనుక. బైదుల గురించి కూడా మనకు తెలుసు కదా, మస్తుల గురించి వెళ్ళేవాడు. అతనికి పైల్స్ జబ్బు ఉంటే అది అడ్డుపడుతోందని చెప్పి వెళ్ళి మంటల మీద కూర్చుండిపోతాడండి. ఆ పైల్స్ రోగ నివారణ కోసం కాలుతున్న మంటల మీద కూర్చుండిపోతాడు. అంత మొండివాడు అనమాట. అలాంటి బైదులు తన్నాడు. దానివల్ల ఆ జర్రా క్యాన్ ఏమైందంటే నా నెత్తి మించే చాలా దూరంగా వెళ్ళి పడింది అని చెప్తున్నాడు ఇరిచి. దీంతో మా సమస్య తీరిపోలేదు. ఎంచేతంటే ఇదంతా దూలాలు, దొంగలు, లాట్లు పేర్చి నిలవ ఉండే క్యాంపు. ఈ ప్రాంతమంతా క్షణాల్లో అగ్నికి ఆహుతయ్యేందుకు ఎంతో సేపు పట్టదు. కానీ అదృష్టవశాత్తు మండే జర్రా కానుపై మట్టి జల్లి మంటలు వ్యాపించకుండా చేయగలిగాం. అంటే అసలు చుట్టూ అంతా ప్రమాదంతో ఉంది చూడండి. అటు పెట్రోల్ డ్రమ్ములు అంటుకోకూడదు, నెక్స్ట్ ఏమో ఇరిచి మీద పడవలసింది. తీరా క్యాన్స్ అంతే అదేమైంది, ఏ దొంగ మీద పడింది అనుకోండి, మొత్తం అడవంతా అంటుకుపోతుంది. అదే చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ జర్రాకాని కింద పడిందో వెంటనే మేము ఏం చేసాం, అసలు ఆలోచించడానికి కూడా టైం లేదు, క్షణాల్లో జరిగిపోయిందని చెప్తున్నాడు. వెంటనే మట్టి తీసుకొచ్చి ఆ క్యాన్ మీద పోసేసాం మేము, అలా మంటలార్పగలిగాం అని చెప్తున్నాడు. ఎవరు లాంతరుతో లోనికి రాకుండా జాగ్రత్త పడి క్యానుల నిండా ఆయిల్ నింపుకుని కొత్తగా వేసిన రొట్లపై కొంత దగ్గరకు చేరేందుకు బయలుదేరాం. ఆఖరికి ఏమైందంటే ఫైనల్ గా చెప్తున్నాడు, అతి పెద్ద ప్రమాదం నుంచి క్షణాల్లో మేము రక్షించబడ్డాము. వెంటనే మేము ఏం చేసామంటే కాపలా ఉంచాం, ఎవరు లాంతరు తీసుకుని లోపలికి రాకండి, ఇది చాలా డేంజర్ అని చెప్పి ఒకతను నించోబెట్టి లోపలికి వెళ్ళి మళ్ళీ క్యాన్ నింపుకుని నెమ్మదిగా ఈ రోడ్డు వేశారు కదా దాని మీద బయలుదేరామని చెప్తున్నాడు ఇరిచి. తెల్లారేసరికి పర్వత పాదం దగ్గర చేరాం. జాలు కొండ దగ్గర చాలా మంది నించున్నారు. మా సామాన్లన్నిటినీ బాబా కోసం కొండ మీద నిర్మించిన క్యాంపు దగ్గరకు మోసుకెళ్లేందుకు వాళ్ళందరినీ వినియోగించాడు. కొండపైకి మేము నడుస్తూ జాలు ఎంత కృషి చేశాడో చూసి ఆశ్చర్యపోయాం మేము. సర్వత్రా పర్వత బాగాన బాబా కోసం ఒక కుటీరాన్ని కట్టించాడు. ఆ కుటీరం పక్కనే సహజమైన గుహ ఉంది. అక్కడి నుంచుని బ్రహ్మాండమైన అరణ్యాన్ని చుట్టూ చూడవచ్చు. దానికి దగ్గరలోనే వేరే దారిలో వెళితే మరో గుహ ఉంది. ఈ గుహలో కూర్చుంటే ప్రపంచమంతటికీ దూరంగా ఏకాంతంగా కూర్చున్నట్లే. కాస్త దూరంలో మండలి కోసం ఒక కుటీరాన్ని, బాబా తనతో తీసుకొస్తున్న ఆలీషా అనే మస్తుకు వేరే కుటీరాన్ని కూడా జాలు ఆ కొండ మీద కట్టించాడు. అంటే ఎంత ప్లాన్ గా జాలు కష్టపడ్డాడో, అది ఎంత కష్టమైన పని, కానీ ఎంత అద్భుతంగా ఏర్పాట్లు చేశాడో కూడా చెప్తున్నాడు ఇరిచి. అంత పెద్ద ప్రమాదం, ఆ సెలయేళ్లు దాటుకోవడం, ప్లస్ ఈ కొండ మీద ఏర్పాట్లు. వీళ్ళు ఏర్పాట్లకు అంటే ఈ లారీలో తీసుకొచ్చారు కదా ఈ సామాన్ అంతా, దానంతా దించాలి, ఆ కొండ మీదకి తీసుకెళ్లి ఆ గుహల్లో పెట్టాలి. దానికోసం జాలు ఆల్రెడీ తన స్టాఫ్ తో అక్కడ ఉన్నట్టు అప్పటికే. ఇరిచి అది చెప్తున్నాడు, ఎంత ముందు చూపుతో జాలు ప్రతి పని చేశాడో చెప్తున్నాడు. బాబాకో కుటీరం, మండలికో కుటీరం, మస్తుకో కుటీరం, ఇది కాకుండా బాబా అనుకున్నట్లుగానే ఒక గుహ. ఆ గుహలో కూర్చుంటే మొత్తం అరణ్యం అంతా కనిపిస్తుంది. ఏకాంతవాసం చేసుకుందుకు కూడా చాలా అనువుగా ఉంది ఈ ప్రదేశం అని చెప్తున్నాడు ఇరిచి. బాబా తన బృందంతో ఉండేందుకు అనువుగా జాలు గణనీయమైన కృషి చేసి ఎన్నో కష్టాలకొచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేశాడని మాకు తర్వాత తెలిసింది. అప్పటి నుంచే జాలు బాబా కోసం ఏమైనా చెయ్యాలి అనుకుంటే అది పూర్తయ్యే వరకు ఆగడు అని పేరు పడింది. అనుకున్న గడువు కంటే ముందుగా వస్తున్నట్లు బాబా కబురు పెట్టడం వల్ల 20 రోజులు గడువు కూడా లేకుండా పోయి ఏర్పాట్లు పూర్తి చేయడం చాలా కష్టమైపోయింది వారికి. కబురు విన్న జాలు తన వాళ్ళను త్వరితపరచడమే కాక తానే స్వయంగా రంగంలోకి దిగి వారితో పాటు శ్రమ పడడం మొదలెట్టాడు. భారతదేశంలో అధికారులు కూలీల్లాగా పనిచేయడం ఆచారం కాదు. అందున ఒక జిల్లా అధికారైన కమిషనరు కూలి వలె శ్రమపడడం మీరెక్కడా చూడలేరు అంటున్నాడు ఇరిచి. కానీ జాలు రాత్రింబవళ్ళు పని పూర్తయ్యేందుకు కష్టపడ్డాడు. జాలు కేవలం బాబా కుటీరం కట్టేందుకు కష్టపడలేదు. మేము వంట చేసుకునేందుకు, మా వంట సామాన్లు ఉంచుకునేందుకు, ఆహార పదార్థాలు ఉంచుకునేందుకు అనువైన కుటీరాలెన్నో స్వయంగా దగ్గరుండి కట్టించాడు అని చెప్తున్నాడు.
అసలు ప్రతిదీ కూడా ఇంక వెనక్కి వాళ్ళు చూసుకోక్కర్లేదు అనమాట. అంత ఏర్పాట్లు చేశాడు జాలని చెప్తున్నాడు ఇరిచి. ఎందుకంటే చాలా పెద్ద పోస్ట్ లో ఉన్నాడు. బాబా ఏమన్నారు 20 రోజులు టైం అన్నాడు, కానీ బాబా ముందే వచ్చేస్తున్నానన్నట. దాంతో వాళ్ళకి అసలు టైమే సరిపోలేదు. దానివల్ల ఏం చేస్తున్నాడు జాలు, కూలీలతో పాటు తను కూడా ఒక పెద్ద కూలీగా పనులన్నీ చేశాట. అసలు భారతదేశంలో ఇంత పెద్ద పోస్ట్ లో ఉన్నతను అలా కూలీగా పనిచేయడం అనేది ఆ పద్ధతే కాదు. కానీ కూలీలందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టుగా రాత్రింబవళ్ళు బాబా కోసం శ్రమపడ్డాడు. అతను బాబా కోసమే కాదు, మండలి కోసం కూడా శ్రమపడ్డాడు. ఎన్నో కుటీరాలు కట్టాడు. అంటే వంట చేసుకుందికి, స్నానాలకి, ఆహార పదార్థాలు ఉంచడానికి, అలా ఎన్నో చిన్న చిన్న కుటీరాలు కట్టాడు జాలని చెప్తున్నాడు ఇరిచి. అలా అయిపోతుంది ఇది, ఒక్క నిమిషం. అలా కడుతుండగా పెద్ద వర్షం వచ్చింది. జాలు బాగా తడిసిపోయాడు. ఆ సమయంలో కూలీలు కుటీరాల్లో పనిచేస్తుంటే జాలు బయట పనిచేస్తున్నాడు. పాపం బట్టలన్నీ తడిసిపోయిన జాలుని చూసి కూలీలు జాలిపడి లోపల తడవకుండా ఉన్న వారి బట్టలు కట్టుకోమని ప్రాధేయపడ్డారు జాల్ని. ఇలాంటి విషయాన్ని వారు ఇంతకు ముందెన్నడూ చూడలేదు. అంటే కూలీలు ఎప్పుడు చూడలేట. అంత పెద్ద పదవిలో ఉన్నతను రాత్రింబవళ్ళు కష్టపడ్డాం, పైగా వర్షం వస్తున్నా కూడా కూలీలైతే లోపలికి వెళ్ళిపోయారు. కానీ జాలు మాత్రం అంటే బాబా ముందు వచ్చేస్తున్నారు, ఆయనకి ఏర్పాట్లు చేసేయాలి, ఇది తప్ప ఇంకోటి ఉండేది కాదు. అందుకే ఇరిచి అంటున్నాడు, బాబా పని మొదలు పెట్టాడు అంటే అది పూర్తయ్యే వరకు ఆగడని పేరు వచ్చేసింట జాలికి. అంత మొండిగా అంత తపనతో బాబా కోసం పనిచేస్తాడు అని చెప్తున్నాడు ఇరిచి. ఆ రోజు అలా వర్షం పడడంతో కూలీలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఇతన్ని చూసి. ఏంటి ఇంత పెద్ద ఆఫీసర్ ఏంటి ఎంత తపన చెందుతున్నాడు అని. వాళ్ళు అందరూ ప్రాధేయపడ్డారట, మీ బట్టలన్నీ తడిసిపోయి మా పొడి బట్టలు ఉన్నాయి కట్టుకోమని కూడా ప్రాధేయపడ్డారు. ఇలాంటి విషయాన్ని వారు ఇంతకు ముందెన్నడూ చూడలేదు. అంటే ఒక పెద్ద అధికారి అంత కష్టపడ్డం అంటే దేనికోసం అతను కష్టపడుతున్నాడో వాళ్ళకి అర్థం కావట్లేదు కూలీలకి. జాలు భక్తి వారిపై చెరపరాని ముద్ర వేసింది. వాళ్ళు ఏమనుకున్నారంటే జాలు చాలా గొప్పవాడు, ఆయనే చాలా పెద్ద ఆయన అయినప్పుడు ఆయన గురువెంత పెద్దవాడో కదా, ఈ గురువు ఎవరై ఉంటారబ్బా అని వాళ్ళలో వాళ్ళు అనుకునేవారు రోజు కూడా. అంటే ఎంత మొండిగా ఎంత పట్టుదలతో కూలీల చేత పని చేయించుకుంటూ, అంటే అంత అరణ్య ప్రాంతంలో క్రూర మృగాలు తిరుగుతున్నాయి, కం ఎక్కడా కూడా కంఫర్ట్ లేదండి. ఆ సలియేళ్ళ దగ్గర బ్రిడ్జ్ వేయించడం, ఆ క్రూర మృగాలు రాకుండా ఈ ఫారెస్టర్ ఆఫీసర్లు పెట్టించడం, బాబా కోసం గేదెని తెప్పించి మంచి రెడీగా పాలు ఇవ్వాలని చెప్పి గేదెని ఏర్పాటు చేయడం, ఈ కొండ మీద చిన్న చిన్న కుటీరాలు ఏర్పాటు చేయడం, బాబా కోసమే కాదు మండలి కోసం కూడా కష్టపడ్డాడని చెప్తున్నాడు ఇరిచి. ఏదో బాబా వస్తున్నారు ఒక కుటీరం ఏర్పాటు చేసిద్దాం అలా ఆలోచన లేదు అతనికి. ఎంత మొండిగా అంటే వర్షంలో తడిసిపోతూ కూడా పనిచేశాడు. కూలీలు ఎలా అంత ఆశ్చర్యపోయారంటే అతను ఈయనే చాలా పెద్ద గొప్పవాడు. అంటే ఒక ఆఫీసరు అంటే అంత గౌరవం ఉండేదండి అప్పట్లో. అంత నిజాయితీగా వాళ్ళు ఉండేవారు కనుక ఒక గురువుగా భావించేసేవారు ఆఫీసర్లు వాళ్ళు. అప్పుడు కూలీలు అనుకున్నారట, ఈ జాలే ఇంత గొప్పవాడైతే ఈయన ఈయన ఎవరి కోసమైతే చేస్తున్నాడో ఆయన ఇంకెంత పెద్ద గురువో ఇంకెంత మహానుభావుడో అనుకుని రోజు చర్చించుకునేవారట జాలి యొక్క ప్రవర్తన చూసి. కాబట్టి ఇరిచి చెప్తున్నాడు, బాబా ఆలీషా ఆదిజీ కాకాలతో అక్కడికి చేరినప్పుడు జాల్ చేసిన ఏర్పాట్లు చూసి ముగ్ధులయ్యారు అంటున్నాడు. అంటే వాళ్ళు ఇలా తర్జన భర్జన అయ్యి అన్ని రెడీ అయిపోయి బాబా వచ్చారు. ఎవరితో వచ్చారు? ఆలీషా తోటి ఆదిజీ కాకాలతో కలిసి వచ్చారు. కానీ ఈ ఏర్పాట్లు చూసి సాక్షాత్తు దైవీ మానవుడైన భగవంతుడైన మెహర్ బాబా చాలా ఆనంద పరవశులయ్యారు అని చెప్తున్నాడు. ఆ ప్రాంతాన్ని ఎంతో మెచ్చుకున్నారు. జాల్ చేసిన పనిని చూసి ఆశ్చర్యపోయారు కూడా బాబా. జాలు మాత్రం నాదేముంది బాబా, అంతా నీవే చేసుకున్నావు అన్నాడు చాలా భక్తి ప్రపత్తులతో అని చెప్తున్నాడు ఇరిచి. మరి ఇక్కడతో ఇది ఆపుకుందామండి. రేపు మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. ఎందుకంటే బాబా అన్న మాటలు, అతను ఎంత కష్టపడ్డాడు, అతని యొక్క ఆ కష్టం ఆ తపన, అంటే భగవంతుడి కోసం ఆయనకున్న ఆ తపన గురించి మనకు తెలియాలంటే కొంచెం నిదానంగానే ఈ సబ్జెక్ట్ మనం చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా की जय. ఇప్పుడు హారతికి ఎం నాగమణి గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. నాగమణి గారు. ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా, ప్రియతమా మనసు హారతి, ప్రియతమా మనసు హారతి దే. దేవాదిదేవ ప్రేమ స్వభావ
प्रभो मेहर बाबा प्रियतमा मनसु हारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మరి తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మరి తొలగి వినిపించలేదండి నాగమణి. మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు జై బాబా. జై బాబా పాడలేదు. వినపడట్లేదు. హలో, మీరు కంటిన్యూ చేసేయండి శ్యామల గారు. అలాగే. నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే. अवतार मेहर बाबा की जय. अवतार